ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాలు రేపైతే రాబోతున్నాయి. ఈ విషయం మీ అందరూ తెలిసిందే. కానీ ఇక్కడ ఒక కేటగిరీ మంది విద్యార్థులకి నష్టం అయితే ఉందన్నమాట. దాని గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్లే ముందు మనకి ముఖ్యంగా రేపైతే ఎంసెట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి, మీ అందరూ తెలిసిందే. కానీ మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 11 తర్వాత రిలీజ్ చేస్తామని మనకి వెయిటింగ్ లిస్ట్లో ఆర్టికల్లో చెప్పారు. కానీ ఇప్పటి వరకు పలానా టైంలో రిలీజ్ చేస్తాం అన్నట్టు కరెక్ట్ టైం ఎక్కడ ఫిక్స్ అవ్వలేదు. మీరు విన్న న్యూస్లు మొత్తం ఈరోజు అన్నీ ఒకటి అవాస్తవాలే. కాసేపు అయినా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. పర్టికులర్గా ఏ టైంలో రిలీజ్ చేస్తారో అది వచ్చిన తర్వాత మీకైతే చెప్తాను. కానీ మనకి ఈరోజు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఒక్కసారి చూస్తున్నారు కదా, ఏపీ ఎంసెట్ ఫలితాలపైన గందరగోళం, పూర్తిగా రాని సిబిఎస్ఈ రివాల్యూషన్ ఫలితాలు, ఇంకా పెండింగ్లో 13% మంది అయితే ఫలితాలు అయితే పెండింగ్లో అయితే ఉండిపోయినాయి అన్నమాట. రేపే విడుదలకు సిద్ధమైన JN2K అని వేశారు. ఒక్కసారి కిందకి వెళ్తే కనుక ఇంకా మనకి ఎంతమంది రిలీజ్ చేశారు? 87% సిబిఎస్ఈ వాళ్ళే ఫలితాలు అయితే రావడం జరిగింది. ఇంకా 13% మంది విద్యార్థులు అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. అవి రాకుండా డిక్లరేషన్ మార్కులు కంప్లీట్ చేయకుండా సో మనకి ముఖ్యంగా అధికారులు అయితే ముందుకు వెళ్ళడం పైన విమర్శలు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఎందుకు తీసుకున్నారంటే, పక్క స్టేట్లో మనకి తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్ దగ్గర వరకు వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ డేట్ కూడా అయిపోతుంది. తర్వాత ఫస్ట్ ఫేజ్ కూడా అయిపోతుంది అన్నమాట. మనకి అదొకటి. అండ్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందన్నమాట. మనకి వేరే స్టేట్లో కూడా అడ్మిషన్ డేట్ అయితే అయిపోతుంది. ఒకవేళ ఎంసెట్లో కూడా రిజల్ట్స్ లేట్ అవుతే అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక మధ్య స్ట్రక్ అయిపోతారు. ఇవన్నీ ప్రెజర్ తట్టుకొని ముందుకైతే వెళ్తామట ఏపీ ఎంసెట్. అందుకనే ఇంకా ఇంత ప్రెజర్ రాకుండా ఉంటే ఒకవేళ 13% సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాలు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడైతే ఇచ్చేవాళ్ళు. ఇంత ప్రెజర్ వచ్చింది కాబట్టి ఇంకా 13% పెండింగ్ ఉన్న ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ మైనస్ ఎవరికి ఏంటంటే 13% సిబిఎస్ఈ వాళ్ళకి రాలేదు కదా ఫలితాలు, సో వాళ్ళకి మైనస్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఉంటే వాటిని వెయిటేజ్లోకి తీసుకోరు. ప్రస్తుత మార్కులతోనే ర్యాంకులు అయితే ప్రకటిస్తారు. ఇది వాళ్ళకైతే మైనస్. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఒక చిన్న ఆర్టికల్ అయితే వేశారు. ఇది కూడా ఒకసారి మీకైతే చెప్పాలని చెప్పి మీకైతే చెప్తాను. అంటే మీకు కూడా తెలియాలి కదా ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటని. సిబిఎస్ఈ వాళ్ళకి పెండింగ్లో ఉన్న వాళ్ళకైతే రిలీజ్ చేశారని. ఫర్దర్ ఇది వీడియో అన్నమాట. మీకు టైమింగ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ఈనాడు పేపర్లో కూడా మార్నింగ్ అయితే వేశారు. సో మార్నింగే వీడియో సగం రికార్డ్ చేసి మధ్యలో అయితే ఆపేసాం చిన్న వర్క్ వల్ల. మెయిన్గా టైమింగ్ విషయంగా వస్తే ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. ఇటువంటి అప్డేట్స్ మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా రేపు ఫలితాలు కూడా మన మంత్రి నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదిక రిలీజ్ చేస్తారు. అదంటే ఎక్కడ చూసినా మీరు డేట్ అయితే వింటారు కానీ టైమింగ్ అయితే రాలేదు, ఎక్కడైతే రాలేదు. కాసేపట్లో అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చి వెంటనే మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.